హాట్‌గా ఎండలు మండిపోతున్న టైంలో వర్షం పడి వాతావరణం అంతా చల్లబరిచేసిందండి. ఎంత ఎండలంటే అయ్య బాబోయ్! ఒక్క నిమిషం పవర్ కట్ అయినా సరే ఉండడం చాలా కష్టం అనిపించేదనమాట. అలాంటిది ఒక్కసారిగా వర్షాలు పడినప్పటికి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. చక్కగా ఈవినింగ్ అయ్యేటప్పటికి చల్లగా గాలి రావడం, తర్వాత కొంచెం వర్షం పడడం, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోవడం. మళ్ళీ నెక్స్ట్ డే కొద్దిసేపు ఏదో వర్షం వచ్చానన్న పేరుకి వచ్చినా సరే డే మొత్తం మాత్రం కూల్గా ఉంది. ఇది ఏపీలో ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా బాగుంది. సో ఇలాంటి కూల్ వెదర్ టైంలో మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రం బాగుంటుంది అని అనిపించింది. మేము సరదాగా అలా బయటకు అని చెప్పి బయలుదేరి ఈ బయటికి సరదాగా కాస్త షాపింగ్ వరకు వెళ్ళామన్నమాట. సో ఎక్కడికి ఏంటి అని అన్నది మీకు ఆల్రెడీ ముందే అర్థమైపోయి ఉంటుంది. ఈ ప్లేస్ అంతా చూసినప్పటికీ ఎగ్జాక్ట్లీ మనం ఉప్పాడ వెళ్తున్నాం అనమాట. ఉప్పాడ బీచ్కి వెళ్ళాలి అని అన్న థాట్ అయితే లేదు, బట్ ఉప్పాడ షాపింగ్కి వెళ్తున్నాము. ఈ షాపింగ్కి మనం వెళ్ళే మధ్యలోనే మనకి బీచ్ తగులుతుందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని అంటే నేను మాటల్లో చెప్పలేను. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళి వచ్చాను అనమాట. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. ఎంత బాగుంటుందంటే మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే చాలా లేట్ అయిపోతుంది. అక్కడికి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైంలోనే పోలిస్తే కనుక ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది. నేను బీచ్కి వెళ్ళానంటే కనుక ఆబ్వియస్లీ అనమాట అక్కడ ఉన్న గవ్వల్ని తెచ్చుకోవడానికి నేను చాలా వరకు ట్రై చేస్తాను. చూసారా ఎన్ని గవ్వలు నేను కలెక్ట్ చేశానంటే నేను మాటల్లో చెప్పలేను. మొత్తం అంతా అవే. ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు బీచ్కి ఖచ్చితంగా ఒక కవర్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఆ కవర్ కోసం నేను యుద్ధమే చేశాను. ఒకటా రెండా మొత్తం తిరిగి ఎలా అయితే మాత్రం ఒక కవర్ అయితే సంపాదించగలిగాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ మనం ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాను కదా, అందుకోసం. సో అనుకుంది ఒకటి అయింది ఒకటి అని అయింది. నేనైతే షాపింగ్కి వెళ్ళాను. ఆ షాపింగ్ వ్లాగ్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మాకు ఒక చేప దొరికింది. ఇది ఏంటి అని అన్న విషయం అయితే మాకు తెలియదు, కానీ ఇదనమాట. ఇది బతికే ఉంది, బట్ చూడడానికి కొంచెం ఈ రకంగా ఉంది. ఎందుకులే అని చెప్పి మేము సాహసం చేయలేదు. చూసారా ఎంత బాగుందో. మరి ఫుల్ వీడియో చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. థ్యాంక్ యూ.